అంబిక సుభాష్కి ఫోన్ చేసి మాట్లాడుతుంది కదా. సీరియస్గా ఇలా చెప్తూ ఉంటుంది సుభాష్తో, నువ్వు ఎలాగైనా సహస్రానికి ఫోన్ చేసి ఇలా బ్లాక్మెయిల్ చేయాలి. అది దొంగ పెళ్లి చేసుకుంది, విహారిని మోసం చేసింది. ఇప్పుడు మనకి డబ్బు లేదు, లక్ష్మి వల్ల మొత్తం అంతా లాస్ అయిపోయాము. అందుకనే ఇప్పుడు ఎలాగైనా డబ్బు లాగాలి అంటే సహస్ర వల్ల అవుతుంది. సహస్ర మనకి డబ్బు ఇచ్చేలా ప్లాన్ చేద్దాం అని అంటే అప్పుడు సుభాష్ అంటాడు, సరే అలాగే అంబిక, నువ్వు చెప్పినట్టుగానే చేస్తాను అని అంటే ఆ సహస్ర చాలా చాలా అంటే చాలా డేంజరస్, దాంతో జాగ్రత్తగా మాట్లాడు, నెంబర్ పెడుతున్నాను అని అంబిక అంటే సరే ఇప్పుడే నెంబర్ సెండ్ చేయి సహస్ర అని చెప్పి నెంబర్ సెండ్ చేయి అని చెప్పి చెప్తాడు. చెప్పేసరికి అంబిక సరేనంటుంది. ఇక అప్పుడే ఫోన్ నెంబర్ పంపించేసి సడన్గా వెనక్కి తిరిగి చూస్తే లక్ష్మి కనిపిస్తుంది. లక్ష్మిని చూడగానే అంబిక ఒక్కసారిగా టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటుంది. అప్పుడు లక్ష్మి ఇలా అంటుంది, మళ్ళీ ఎవరి కొంప ముంచుతున్నావు అని అంటూ సీరియస్గా అంటే, ఏంటే నేను ఎప్పుడు కొంపలు ముంచే దానిలాగానే కనిపిస్తున్నానా నీకు అని అంటే, మరి ఇంకేంటి ఇప్పుడు ఈ టైంలో ఇక్కడుండి ఇంత సీక్రెట్గా మాట్లాడాల్సిన అవసరం ఏముంది, మళ్ళీ ఎవరి కొంప ముంచుతామని ఇక్కడ ఏం ప్లాన్ చేస్తున్నావు అని అంటూ లక్ష్మి అంటుంది. అప్పుడే అంబిక, అసలు నేను ఏం చేస్తున్నాను, ఎక్కడ వెళ్తున్నాను, నేనేం చేస్తున్నానని కనుక్కోవటమేనా నీ పని అని అంటూ అంబిక అంటుంది. అప్పుడే లక్ష్మి ఇలా అంటూ ఉంటుంది, అంతే కదా మరి, నువ్వు ఏదో చేసేస్తాను అని చెప్పి చూస్తూ ఉన్నావు, కానీ నువ్వు ఏం చేసినా ఆ దేవుడు ఉన్నాడు. నీ కళ్ళు కప్పి అందరి కళ్ళు కప్పి నువ్వు చేసిన మోసాలన్నీ ఆ దేవుడు చూస్తున్నాడు. ఏదో ఒక రోజు పట్టుపడకుండా పోవు అని అంటూ లక్ష్మి అంటుంది. ఏంటే నాకే వార్నింగ్ ఇస్తున్నావా నువ్వు, చూడు నేనేం చేస్తానో అని అంటే నువ్వు నన్ను ఏమీ చేయలేవు అని సీరియస్గా లక్ష్మి అంటుంది. ఇక అప్పుడే అంబిక చాలా కోపంగా తర్వాత చెప్తాను నేను ఈ సంగతి అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. దీనికి ప్రతిసారి దొరికిపోతున్నాను, ఏ చిన్న మిస్టేక్ చేసినా దీనికి తెలిసిపోతుంది, దీంతో కాస్త జాగ్రత్తగా ఉండాలి అని అంటూ అంబిక ఆలోచిస్తూ వెళ్ళిపోతుంది. అప్పుడు లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది, అంబికమ్మ మళ్ళీ ఏదో చేస్తుంది, ఏం చేస్తుందో తెలియట్లేదే, కొంచెం ముందొచ్చుంటే అసలు తను ఏం మాట్లాడిందో తెలుసుకునేదాన్ని అని లక్ష్మి అనుకుంటుంది. ఆ తర్వాత ఇంట్లోకి వెళ్ళిపోతారు. అలా వెళ్ళగానే విహారీ ఇలా చెప్తాడు, రేపు మనకి ప్రాజెక్ట్ మనకి ఆఫీసర్స్ వస్తున్నారు, మనకి లోన్ కానీ ప్రతి దానికి సంబంధించిన మనం వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ చేయాలి, మనం ఏం తీసుకున్నాము, ఎలా కడతాము, ఏం చేస్తాము, బిజినెస్ గురించి మొత్తం అంతా చెప్పాల్సి ఉంటుంది, అయితే మీరు డెమోని ప్రిపేర్ చేసుకోండి అని అంటూ విహారీ చెప్తాడు. లక్ష్మి, ముఖ్యంగా నువ్వే దానికి ఎండివి కాబట్టి నువ్వు చేయాల్సి ఉంటుంది, చేస్తావా లక్ష్మి అని అంటే చేస్తాను అని లక్ష్మి అంటుంది. అప్పుడు శాస్త్ర అంటుంది, నేను చేయకూడదా బావా అని అంటే అప్పుడు విహారీ అంటాడు, నీ వెర్షన్లో నువ్వు కూడా చేయొచ్చు, కానీ మెయిన్ ఎండి లక్ష్మి కాబట్టి తనే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి ఉంటుంది అని చెప్పగానే ఇక అప్పుడే సరే అని చెప్పేసి లక్ష్మి, నేను రెడీ చేస్తాను విహారీ గారు అని లక్ష్మి వెళ్ళిపోతుంది. ఇక ల్యాప్టాప్ ముందు పెట్టుకొని ఇంకా తను స్టార్ట్ చేసేస్తుంది. సహస్ర ఇంకా అంబికతో ఇలా అంటుంది, ఏంటి పిన్ని ఎప్పుడు దీనికోలేనా, మనది పట్టించుకోడా బావా అని అంటూ ఉంటే దాన్ని పర్మనెంట్గా మనం పంపించే ప్రయత్నం చేయాలి, కానీ మామూలుగా ఇలా వదిలిపెడితే ఎలా చెప్పు అని అంటూ చెప్తే, ఏం చేయాలి పిన్ని, ఏదో ఒకటి చేద్దామంటే అసలు ఏది సక్సెస్ అవ్వట్లేదు కదా అని అంటే, నువ్వు ఇలాగే అంటూ కూర్చో, ఏది చేయకుండా పోతాం, నువ్వు మాత్రం ఈ మధ్య ఎందుకో డిఫరెంట్గా కనిపిస్తున్నావు నాకు అని అంబిక అంటుంది. అదేంటి పిన్ని అలా అంటావు, నేను ఎప్పటిలాగే కదా ఉన్నాను అంటే ఏదో తేడాగా కనిపిస్తున్నావులే, సరిగ్గా అందరితో ఉండట్లేదు, నీ ప్లానింగ్స్ నువ్వు ఏవేవో చేసుకుంటున్నావు, అసలు ఎందుకు ఇలా చేస్తున్నావు శాస్త్ర అని అంబిక అంటే, లేదు పిన్ని నేను ఎప్పటిలాగానే ఉన్నాను, చూడు అసలు రేపు ఆ లక్ష్మి పని పట్టాలి మనం, అది ఆలోచించు అని అంటూ సహస్ర అంటే సరే అని చెప్పేసి అంబిక అంటుంది. అంబిక అలా చూస్తూ సహస్ర గురించి ఆలోచించుకుంటూ, నువ్వు చేసే దొంగ నాటకాలన్నీ నాకు తెలిసిపోయాయే, చూడు మీ తల్లి కూతుళ్ళతో కూడా నేను ఎలా ఆడుకుంటానో అని పక్కకు వెళ్ళిపోతుంది. అంతలో సుభాష్ సహస్ర నెంబర్ అంబిక పంపించేస్తుంది కదా, ఆ నెంబర్కి ఫోన్ చేస్తాడు. ఫోన్ చేయగానే సహస్ర ఫోన్ చూసుకుని, ఇదేంటి వేరే నెంబర్ నుంచి వస్తుంది, ఎవరై ఉంటారు అని అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. ఫోన్ లిఫ్ట్ చేయగానే సుభాష్ హలో అని అంటాడు. ఇంకా ఎవరు అని చెప్పి సహస్ర అంటుంది.
నేను ఎవరైతే ఏంటిలే కానీ నాకు కొన్ని డబ్బులు కావాలి పంపిస్తావేమో అని చెప్పి ఫోన్ చేశాను అని అంటే, ఏయ్ తిక్కగా ఉందా, నీకు డబ్బులు కావాల్సి వస్తే నేనెందుకు పంపిస్తాను అని చెప్పి సహస్ర అంటుంది. ఇక అప్పుడే సుభాష్ నవ్వుతూ ఉంటాడు. ఏంటి నవ్వుతున్నావేంటి అని అంటూ ఉంటే, నువ్వు చేసినవన్నీ నా దగ్గర ప్రూఫ్స్తో సహా ఉన్నాయి. నువ్వు విహారిని ఎలా మోసం చేసి పెళ్లి చేసుకున్నావు, అలాగే ఎలా తాళి కట్టించుకున్నావు, డాక్టర్కి డబ్బులు ఎన్ని ఇచ్చావు, అసలు డాక్టర్తో చెప్పించి అబద్ధం చెప్పి విహారిని ఎలా మోసం చేసి పెళ్లి చేసుకున్నావు, ప్రతిదీ నాకు తెలుసు అని అంటూ సుభాష్ చెప్తాడు. అలా చెప్పగానే ఒక్కసారిగా షాక్ అవుతుంది సహస్ర. చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడే సుభాష్ నవ్వుతూ, అన్నీ తెలుసు ఏంటి చెప్పమంటావా, వెళ్ళి విహారితో కానీ మీ ఇంట్లో అందరి ముందు వచ్చి చెప్పమంటావా అని అంటూ అనేసరికి, లేదు ఎవరికీ చెప్పొద్దు, అసలు ఈ విషయాలు నీకెలా తెలుసు అని అంటూ సహస్ర అంటుంది. అప్పుడే సుభాష్ నవ్వుతూ ఇలా అంటాడు, అన్నీ తెలుసు, కొంచెం సమయం తీసుకున్నాను, ఎప్పుడో చేయాల్సింది ఈ పని కొంచెం లేట్ అయిపోయింది, ఇప్పుడు నాకు డబ్బు కావాలి, డబ్బు ఇస్తావా ఇవ్వవా అని చెప్పి అడిగేసరికి ఇంకా అప్పుడే సహస్ర, లేదు నా దగ్గర డబ్బు లేదు అని అంటే, లేదు అంటే మరి ఈ విషయం గురించి చెప్పేస్తాను ఇంట్లో అని అంటే, వద్దు చెప్పొద్దు, నా జీవితం పాడైపోతుంది, ఇప్పటికే నరకం చూస్తున్నాను నేను, అసలు అలా పెళ్లి చేసుకున్న మనశ్శాంతిగా లేదు కదా అని మనసులో అనుకుంటూ, వద్దు చెప్పొద్దు, నేను నీకు డబ్బులు ఇస్తాను, కావాల్సినన్ని డబ్బులు ఇచ్చేస్తాను అని అంటూ చెప్తే, సరే అలాగే రేపు నేను చెప్పిన చోటుకి డబ్బు తీసుకొచ్చేసేయి, లేదంటే పంపించేసేయి అని అంటూ సుభాష్ చెప్తే, సరే అలాగే ఇస్తాను అని చెప్తుంది. చెప్పిన తర్వాత ఫోన్ పెట్టేశాక సుభాష్ నవ్వుకుంటూ, ఇదేదో మనకి వర్కౌట్ అయ్యేలా ఉందే అని సుభాష్ అనుకుంటూ ఉంటాడు. సహస్ర ఏమో చాలా టెన్షన్ పడుతూ ఇలా అనుకుంటూ ఉంటుంది. ఏంటిది అసలు, వీడు ఎవడు అసలు ఎలా తెలిసింది వీడికి, నేను పావని ప్లాన్ చేసి పెళ్లి చేసుకున్నట్టుగా ఎలా తెలిసింది, ఒకవేళ ఆ డాక్టర్ ఏమైనా కావాలని ఇదంతా చేస్తుందా, దానికి ఆల్రెడీ 25 లక్షలు ఇచ్చాను కదా, అయినా వేరే వాళ్ళతో చెప్పి ఏమైనా ఇలా ప్లాన్ చేస్తుందా డబ్బుల కోసం అని ఆలోచిస్తూ ఉంటుంది. ఏమో చేస్తుందేమో, డబ్బుల కోసం ఏకంగా ఇంటికి వచ్చేసింది, అలాంటిది ఇప్పుడు కావాలని వేరే వాళ్ళకి తెలిసినట్టుగా ప్లాన్ చేసి డబ్బులు లాగాలని చూస్తుందేమో అని సహస్ర అనుకుంటుంది. వెంటనే డాక్టర్కి ఒకసారి ఫోన్ చేసి మాట్లాడదాం అని చెప్పి ఫోన్ చేస్తుంది. ఫోన్ చేయగానే, హలో సహస్ర ఎలా ఉన్నావు అని డాక్టర్ అంటే, ఇక అప్పుడే సహస్ర అంటుంది, నాకేంలే కానీ అసలు నువ్వు ఏం చేస్తున్నావు అసలు అని సీరియస్గా అంటే, నేనేం చేశాను సహస్ర అంటే, నీకు ఆల్రెడీ నాకు మా బావతో పెళ్లి జరిపించినందుకు 25 లక్షలు ఇచ్చాను కదా అంటే, అవును ఇచ్చావు, దానికేముంది మళ్ళీ ఎందుకు అడుగుతున్నావు అని డాక్టర్ అంటే, మరి నాకు ఎవరు ఈ విషయం గురించి తెలిసి డబ్బుల కోసం ఫోన్ చేస్తున్నారు, నువ్వెవరికైనా చెప్పావా, లేదంటే వేరే వాళ్ళతో కావాలని ఇలా చేస్తున్నావా అని సహస్ర అడిగితే, అయ్యయ్యో నేనెందుకు అలా చేయిస్తాను, అసలు ఈ విషయం గురించి నేను నీకు తప్ప నాకు తప్ప ఇంకెవరికీ తెలియదు, నేను చెప్పలేదు కూడా, అయినా నువ్వు ఎలా నన్ను అనుమానిస్తావు, నేను ఆ రోజే మీ ఇంటికి వచ్చి తీసుకున్నాను అయిపోయింది, అంతేకాని మళ్ళీ ఇలా చీప్ ట్రిక్స్ ప్లే చేయలేను నేను అని అంటూ డాక్టర్ అంటే, ఇంకా అప్పుడే సరే అని చెప్పి సహస్ర ఫోన్ పెట్టేసి, ఇదేంటి డాక్టర్ కాదు మరి ఎవరై ఉంటారు, ఎవరికి విషయం తెలుసుంటుంది, ఏం చేయాలి అని అనుకుంటూ సహస్ర టెన్షన్ పడుతూ ఉంటుంది. వీడు ఎవడో ఈసారి డబ్బులు ఇస్తే మళ్ళీ బ్లాక్మెయిల్ చేయడని గ్యారంటీ ఏంటి అని సహస్ర ఆలోచిస్తూ కంగారు పడుతూ ఉంటుంది. ఇక వెంటనే విహారీ ఇంకా అలా లక్ష్మిని వెళ్ళి చూస్తాడు. లక్ష్మి గదిలో చాలా లేట్ అయిపోతుంది, అయినా సరే తను వర్క్ చేసుకుంటూ ఉంటుంది. ఇక అంతలో విహారీ వెళ్ళి, ఏంటి లక్ష్మి ఇంత సమయమైనా పడుకోలేదా నువ్వు అంటే, రేపు డెమో క్లాస్ ఉందని చెప్పారు కదా విహారీ గారు, అందుకనే వాళ్ళందరి ముందు నేను ప్రెజెంటేషన్ చేయాలి కాబట్టి అంతా రెడీ చేస్తున్నాను అని అంటూ చెప్తే, అప్పుడే విహారీ, చేస్తావని నాకు తెలుసు లక్ష్మి, కానీ ఇంకా ఇంత సమయం మేలుకు ఎందుకులే, రేపు మిగిలిన పని చూసుకో అని చెప్పి విహారీ అంటాడు. అలా అనేసరికి లక్ష్మి, సరే విహారీ గారు ఇంకా కొంచెం అయిపోతుంది, మీరు వెళ్ళి పడుకోండి విహారీ గారు అని అంటే, సరే అని చెప్పి విహారీ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత లక్ష్మి ఇంకా చాలాసేపు పనంతా చేసుకొని పెన్ డ్రైవ్లో మొత్తం ఎక్కించేసుకుంటుంది. అంబిక చాటుగా వచ్చి చూసి ఇలా తను వర్క్ చేసుకుంటూ ఉండటం అదంతా చూసి, దీన్ని ఇలాగే వదిలేస్తే రేపు అక్కడ మంచి పేరు తెచ్చుకుంటుంది కాబట్టి దీన్ని వదిలిపెట్టకూడదు అని చెప్పి అలాగే చూస్తూ ఉంటుంది. లక్ష్మి అవన్నీ రెడీ చేశాక అమాంతం అవన్నీ పక్కన పెట్టేసి అలాగే పడుకుంటుంది. ఇక అన్నీ సెట్ చేసుకున్న తర్వాత ఇంకా అన్నీ పెట్టేసుకొని అలా నిద్రపోయిన తర్వాత లక్ష్మి దగ్గరికి అక్కడికి ఆ గదిలోకి సహస్ర అంబిక
ముందే ప్లాన్ చేసుకుంటారు. అంబిక లోపలికి వచ్చేసి ఆ పెన్ డ్రైవ్ని మాయం చేస్తుంది. అమాంతం బయటికి వచ్చేస్తుంది. అలా అన్ని లక్ష్మి బ్యాగ్లో పెట్టుకున్నాను అనుకుంటుంది. ఇంకా మరుసటి రోజు ఉదయాన్నే ఆఫీస్కి బయలుదేరిపోతారు. ఆఫీస్కి వెళ్ళిన తర్వాత విహారీ వెయిట్ చేస్తూ ఉంటాడు. చారుకేశవ ఇలా విహారీని ఆఫీసర్స్ అందరూ రావడంతో రా విహారీ వీళ్ళే ఆఫీసర్స్ అని చెప్తే వాళ్ళతో మాట్లాడుతూ అక్కడ కూర్చొని ఉంటారు. అయితే లక్ష్మి లేట్గా వచ్చేస్తుంది. లక్ష్మి రావడంతోనే ఇంకా తనే ఈ ఆఫీస్కి సంబంధించిన ఎండి తనే అని విహారీ చెప్తాడు. చెప్పేసరికి ఇంకా అప్పుడే నమస్తే చెప్తుంది లక్ష్మి. అప్పుడు ఆఫీసర్స్ ఇలా అడుగుతారు, అయితే ఇప్పుడు మీరు ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన లోన్స్ ఎలా కడతారు, అలాగే ఈ ఎలా మేనేజ్ చేస్తారు, ఇదంతా మొత్తం డెమో అలాగే మాకి మొత్తం అంతా చెప్పాలి అని అంటూ చెప్తే సరే అని చెప్పి లక్ష్మి నేను ఇప్పుడు చెప్తాను అనేసి బ్యాగ్ ఓపెన్ చేసి తన పెన్ డ్రైవ్ కోసం వెతుకుతూ ఉంటుంది. అప్పటికే సహస్ర అంబిక ఇద్దరు ప్లాన్ చేసుకుని అది కొట్టేస్తారు. పిన్ని అది ఇప్పుడు ఏం చేస్తుందంటావు అంటే చూద్దాం ఏం చేస్తుందో అని అనుకుంటూ అలా చూస్తూ ఉంటారు. ఇక అప్పుడు అంబిక అనుకుంటుంది, నీ దగ్గర అది లేదే, నువ్వేమీ చేయలేవు, అందరి ముందు అవమానాల పాలే అని అంబిక అనుకుంటుంది. సహస్ర ఇప్పుడు ఏం చేస్తావో చూస్తానే, నువ్వు బాగా ఎక్కువ చేస్తున్నావు, ఇప్పుడు చూడు ఏం చేస్తావో చూస్తాను, అసలు అక్కడ అది ఉండదు కదా అని నవ్వుకుంటూ ఉంటుంది. ఇక విహారీ కంగారు పడుతున్న లక్ష్మిని చూసి దగ్గరికి వచ్చి ఏంటి లక్ష్మి ఏమైంది అంటే విహారీ గారు పెన్ డ్రైవ్ కనిపించట్లేదు, నేను మొత్తం అంతా రెడీ చేసి పెట్టాను కదా అంటే అవును రాత్రి ఎంతసేపు చేసావు కదా లక్ష్మి జాగ్రత్తగా పెట్టుకోలేదా అని అంటే ఇంటి దగ్గర ఏమైనా మర్చిపోయావా అంటే లేదు విహారీ గారు నేను అన్నీ రాత్రి పెట్టేసుకున్నాను కానీ ఇప్పుడు ఏమైందో తెలియట్లేదు విహారీ గారు అని అంటే ఇప్పుడు ఎలా లక్ష్మి అందరూ ఇక్కడే ఉన్నారు ఇప్పుడు ఏం చేస్తావు అని అంటే ఏదో ఒకటి చేయాలి విహారీ గారు అని అంటూ వెతుకుతూ ఉంటుంది. ఇక ఎనీథింగ్ ప్రాబ్లం విహారీ అని అంటూ వాళ్ళు అడిగితే అప్పుడే విహారీకి ఏం చేయాలో అర్థం కాదు, చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. అప్పుడే లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా బ్యాగ్లో వెతుకుతూ ఉంటుంది. చారుకేశవ ఇలా అనుకుంటాడు, ఈ రాక్షసి ఏదో చేసుంటుంది అంబిక అని సీరియస్గా చారుకేశవ అంబిక వైపు చూస్తూ ఉంటే అంబిక సహస్ర ఇద్దరు గర్వంగా ఫీల్ అవుతూ కూర్చొని ఉంటారు. లక్ష్మికి చెడ్డ పేరు రావాలని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. ఇక అంతలో ఆఫీసర్స్ అడగటంతో విహారీ టెన్షన్ పడుతూ ఏం చెప్పలేకపోతే అప్పుడు లక్ష్మి ఇలా అంటుంది, ఏం ప్రాబ్లం లేదు నేను చెప్తాను అనేసి లక్ష్మి స్టార్ట్ చేస్తుంది. లక్ష్మి చెప్తూ ఉంటే ఒక్కసారిగా సహస్ర అంబిక షాక్ అవుతారు. ఇక వాళ్ళిద్దరూ కంగారు పడుతూ ఇది ఎలా చెప్తుంది అనేసి షాకింగ్గా చూస్తూ ఉంటారు. లక్ష్మి తన ప్రజెంటేషన్ మొత్తం చెప్పిన తర్వాత అందరూ అలా చూస్తూ ఉంటారు. ఇక అప్పుడే వాళ్ళు క్లాప్స్ కొడతారు. ఆఫీసర్స్ క్లాప్స్ కొట్టాక లక్ష్మి నవ్వుతూ థ్యాంక్స్ చెప్తుంది. అంబికకి సహస్రకి మండిపోతూ ఉంటుంది. ఇక అప్పుడే వాళ్ళు మీకు లోన్ని అప్రూవ్ చేస్తాం, తన ఎక్స్ప్లెనేషన్ చాలా బాగా నచ్చింది మాకు అని అంటూ మాట్లాడతారు. ఇక విహారీ కూడా చాలా సంతోషపడతాడు, అమ్మయ్య బతికించామని చెప్పి లక్ష్మిని చూస్తూ ఉంటాడు. ఇక లక్ష్మి కూడా చాలా సంతోషంగా ఉంటుంది. అంబిక సహస్ర ఇది ఎలా సాధ్యమైంది అన్నట్టుగా సీరియస్గా చూస్తూ ఉంటారు. అందరూ లక్ష్మికి కంగ్రాచులేషన్స్ చెప్తూ ఉంటారు. ఇంకా ఆ తర్వాత బయటికి వెళ్ళిపోతారు. అందరూ వెళ్తూ ఉన్న సమయంలోనే అంబికని చూస్తూ ఇంకా లక్ష్మి ఇలా అనుకుంటుంది, మీరే ఇదంతా చేశారని నాకు తెలుసు అని చెప్పి మనసులో అనుకుంటూ అలా సీరియస్గా చూస్తూ ఉంటుంది అంబిక వైపు.